హాయ్ ఎవ్రీవన్. బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ అలాగే మిగతా గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ ఐబీపీఎస్ నుండి వచ్చేసింది. అదేనండి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్. వీటిల్నే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటారు. ఈ ఆర్ఆర్బీస్ అనేవి ఎవ్రీ స్టేట్కి కూడా స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే ఒకవేళ మీరు ఏదైనా స్టేట్కి అప్లై చేసి ఒకవేళ జాబ్ వస్తే మాత్రం లైఫ్ లాంగ్ అదే స్టేట్లో జాబ్ చేయవలసి ఉంటుంది. సో అందుకని మీరు అప్లై చేసేటప్పుడే స్టేట్ని అనేది సీరియస్గా తీసుకొని ఏ స్టేట్లో పెట్టాలో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే లైఫ్ లాంగ్ అక్కడే చేయవలసి ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మీరు మీ లోకల్ స్టేట్, మీ ఓన్ స్టేట్లో ప్రిఫరెన్స్ ఇస్తే బెటర్. ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ కూడా తెలిసి ఉండాలి. ఈ పోస్ట్స్కి లోకల్ లాంగ్వేజ్ కూడా తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీ అనుకోండి, మన లోకల్ లాంగ్వేజ్ ఏంటి? తెలుగు. ఒకవేళ మీరు కర్ణాటక పెట్టారనుకోండి, అక్కడ లోకల్ లాంగ్వేజ్ కన్నడ మీకు తెలిసి ఉండాలి. సో ఇదంతా ఎందుకు హెడ్ఏక్ అనుకుంటే మాత్రం చక్కగా రీజనల్ రూరల్ బ్యాంక్స్కి మాత్రం అప్లై చేసేటప్పుడు మీ ఓన్ స్టేట్స్లో అప్లై చేయడం చాలా బెటరు. సో అదైతే ఫాలో అయితే చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం. ఈ నోటిఫికేషన్లో 4 కేటగిరీస్ అంటే 4 రకాల పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు ఏంటంటే ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీసర్ స్కేల్ 2 అండ్ ఆఫీసర్ స్కేల్ 3. మీరు ఆఫీసర్ స్కేల్ 2 కానీ స్కేల్ 3 కానీ ఈ పోస్ట్స్కి అప్లై చేయాలంటే మాత్రం మీకు మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే స్కేల్ 1 ఆఫీస్ అసిస్టెంట్, ఈ రెండింటికి సంబంధించి ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే మాత్రం స్కేల్ 1 ఆఫీస్ అసిస్టెంట్ ఈ రెండు ప్రిఫర్ చేయండి. స్కేల్ 2 స్కేల్ 3కి వచ్చి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు ఈ పోస్ట్ సంబంధించి ఏజ్ క్రైటీరియా ఎలాగొందో ఒకసారి చూద్దాం. ఏజ్ అనేది వాడు 1/6/2021 కౌంట్ చేసుకున్నాడండి. సో మనం ఎలాగో ఫ్రెషర్స్ అందరూ అప్లై చేస్తారు కాబట్టి స్కేల్ 1కి వచ్చి అంటే ఆఫీసర్ స్కేల్ 1కి వచ్చి అబవ్ 18 ఇయర్స్ ఉండాలి, బిలో 30 ఇయర్స్ ఉండాలి. అలాగే ఒకవేళ మీరు ఆఫీస్ అసిస్టెంట్కి అప్లై చేస్తే మాత్రం మీ ఏజ్ వచ్చి బిట్వీన్ 18 to 28 ఇయర్స్ ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ వరకు ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంటుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటే మాత్రం 10 ఇయర్స్ ఉంటుంది. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి, విడోస్కి, డివోర్స్డ్ ఉమెన్ వీళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తీసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ అలాగే ఆఫీసర్ స్కేల్ 1 ఈ 2 పోస్టులకు సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలండి. అంటే డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. సో వాడు కూడా అదే మెన్షన్ చేస్తున్నాడు. ఆఫీస్ అసిస్టెంట్ తీసుకుంటే మాత్రం బ్యాచిలర్స్ డిగ్రీ అడుగుతున్నాడు ఇన్ ఎనీ డిసిప్లిన్. దట్ మీన్స్ మీకు డిగ్రీలో ఏ స్ట్రీమ్ ఉన్నా సరే, ఏ స్ట్రీమ్ వాళ్ళైనా సరే ఎలిజిబుల్ ఈ పోస్ట్కి అప్లై చేయడానికి. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 తీసుకుంటే ఇక్కడ కూడా బ్యాచిలర్స్ డిగ్రీ అడుగుతున్నాడు ఇన్ ఎనీ డిసిప్లిన్. దట్ మీన్స్ మీకు డిగ్రీలో ఏ స్ట్రీమ్ ఉన్నా సరే అప్లై చేయొచ్చు. సో ఎవ్రీ బ్యాచిలర్ డిగ్రీ స్టూడెంట్ కూడా ఈ 2 పోస్టులకి ఎలిజిబుల్. అప్లికేషన్ ఫీ ఆర్ ఇంటిమేషన్ ఛార్జెస్ వచ్చి ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఈ క్యాండిడేట్స్ వచ్చి 175 రూపీస్ పే చేయాలి. సో మిగతా వచ్చి అంటే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ వీళ్ళు ముగ్గురు కలిపి 850 రూపీస్ పే చేయాలి. అదే ఆఫీస్ అసిస్టెంట్ తీసుకుంటే మాత్రం 175 రూపీస్. ఇది వచ్చి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి. అండ్ 850 రూపీస్ వచ్చేమో ఈడబ్ల్యూఎస్, జనరల్, ఓబీసీ క్యాండిడేట్స్కి. ఈ పోస్ట్ సంబంధించి ఎగ్జామ్ మొత్తం కూడా ఆన్లైన్ మోడ్లో ఉంటుందండి. ఒకసారి ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా ఆఫీసర్ స్కేల్ 1 చూద్దాం. దీనికోసం మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చి 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్కి ఉంటుంది. దీనికోసం మనకు ఉండే టైం వచ్చి 45 మినిట్స్. రీజనింగ్ వచ్చి 40 క్వశ్చన్స్ అడుగుతాడండి. 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చి 40 క్వశ్చన్స్ అడుగుతాడు. సో 40 క్వశ్చన్స్ కూడా 40 మార్క్స్కి ఉంటుంది. ఈ 80 క్వశ్చన్స్కి మనకున్న టైం వచ్చి 45 మినిట్స్. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ దీనికి వచ్చి ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చి అగైన్ 80 మార్క్స్కి ఉంటుంది. సో దీనికోసం మనకున్న టైం వచ్చి 45 మినిట్స్. ఇందులో 2 సెక్షన్స్ ఉంటుంది. ఫస్ట్ సెక్షన్ వచ్చి రీజనింగ్, సెకండ్ సెక్షన్ వచ్చి న్యూమరికల్ ఎబిలిటీ. సో రీజనింగ్ వచ్చి 40 క్వశ్చన్స్ అడుగుతాడు, 40 మార్క్స్కి ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ వచ్చి 40 క్వశ్చన్స్ ఉంటుంది, 40 మార్క్స్కి అడుగుతాడు. సో టోటల్గా 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మనకున్న టైం 45 మినిట్స్. ఒకవేళ మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఈ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా ఆఫీసర్ స్కేల్ 1. సో దీనిలో రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్,
ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ హిందీ లాంగ్వేజ్. అంటే ఒకవేళ మీకు హిందీ వస్తే హిందీ చూస్ చేసుకోవచ్చు, ఒకవేళ హిందీ రాకపోతే ఇంగ్లీష్ చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టోటల్గా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అడుగుతాడు. దీనికోసం మనకి ఇచ్చిన టైం 2 అవర్స్. అంటే 2 అవర్స్లో 200 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. ఇంకా ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇందులో రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ హిందీ లాంగ్వేజ్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ టోటల్గా 200 క్వశ్చన్స్ ఇస్తాడు 200 మార్క్స్కి. దీనికోసం వాళ్ళు మనకి ఇచ్చిన టైం 2 అవర్స్. అంటే 2 అవర్స్లో 200 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి వేకెన్సీస్ చూసుకుంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో ఏపీ చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చి టోటల్లీ 290 పోస్టులు ఉన్నాయి. అందులో ఎస్సీ వాళ్ళకి 45, ఎస్టీ వాళ్ళకి 21 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 78, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వీళ్ళకి 32, జనరల్ వాళ్ళకి వచ్చి 114 పోస్ట్స్ ఉన్నాయి. టోటల్గా ఏపీకి వచ్చి ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చి 290 పోస్టులు ఉన్నాయి. తెలంగాణకు వచ్చి టోటల్ 345 పోస్టులు ఉన్నాయి. అందులో ఎస్సీ వాళ్ళకి 53, ఎస్టీ వాళ్ళకి 26, ఓబీసీ వాళ్ళకి 93, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 23, జనరల్ వాళ్ళకి 150 ఉన్నాయి. టోటల్గా తీసుకుంటే 345 పోస్టులు ఉన్నాయి. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 స్టేట్ వైజ్ వేకెన్సీ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చి టోటల్గా 81 వేకెన్సీస్ ఉన్నాయండి. అందులో ఎస్సీ వాళ్ళకి 13, ఎస్టీ వాళ్ళకి 6, ఓబీసీ వాళ్ళకి 22, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 9, జనరల్ వాళ్ళకి 31 ఉన్నాయి. సో స్కేల్ 1 ఆంధ్రప్రదేశ్కి ఉన్న వేకెన్సీస్ వచ్చి 81 పోస్టులు. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 తెలంగాణ స్టేట్కి వచ్చి టోటల్గా 86 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఎస్సీ వాళ్ళకి 12, ఎస్టీ వాళ్ళకి 7, ఓబీసీ వాళ్ళకి 23, ఈడబ్ల్యూఎస్కి 6కి, జనరల్కి 38 ఉంది. అంటే ఓవరాల్గా తెలంగాణకి స్కేల్ 1 వేకెన్సీస్ వచ్చి 86. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారండి. అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్, హ్యాండ్ డిక్లరేషన్ ఈ 4 వాటికి సంబంధించి 4 డాక్యుమెంట్స్ అనేవి మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ప్రతి డాక్యుమెంట్కి కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ముందుగా ఫోటో తీసుకుంటే ఫోటో సైజ్ వచ్చి 20 KB నుంచి 50 KB లోపు ఉండాలి. అలాగే ఫైల్ టైప్ వచ్చి జేపీజీ ఆర్ జేపీఈజీ. ఫర్ సిగ్నేచర్ అంటే సిగ్నేచర్కి వచ్చి ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే సైజ్ వచ్చి 10 KB నుంచి 20 KB లోపు ఉండాలి. అలాగే ఫైల్ టైప్ వచ్చి జేపీజీ ఆర్ జేపీఈజీ. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ సిగ్నేచర్ అనేది షుడ్ బి ఇన్ బ్లాక్ ఇంక్ పెన్ అంటే బ్లాక్ కలర్లో మాత్రమే మీ యొక్క సిగ్నేచర్ ఉండాలి. లెఫ్ట్ థంబ్ తీసుకుంటే సైజ్ వచ్చి అంటే మీ లెఫ్ట్ థంబ్ సైజ్ వచ్చి 20 KB నుంచి 50 KB లోపు ఉండాలి. అలాగే ఫైల్ టైప్ వచ్చి జేపీజీ ఆర్ జేపీఈజీ ఉండాలి. అలాగే మీరు ఒక హ్యాండ్ డిక్లరేషన్ రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ హ్యాండ్ డిక్లరేషన్ కూడా మీరు బ్లాక్ ఇంక్ పెన్ యూస్ చేసి మాత్రమే రాయాలి. అలాగే ఈ హ్యాండ్ డిక్లరేషన్ సంబంధించి ఆ స్కాన్ డాక్యుమెంట్ సంబంధించి సైజ్ ఎంత ఉండాలంటే 50 to 100 KB ఉండాలి. ఫైల్ టైప్ వచ్చి జేపీజీ ఆర్ జేపీఈజీ. ఇప్పుడు నేను చెప్పిన ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ, లెఫ్ట్ థంబ్ కానీ, హ్యాండ్ డిక్లరేషన్ కానీ ఈ 4 కూడా స్కాన్డ్ కాపీస్ కావాలి. అలాగే ప్రతి కాపీకి కూడా వాళ్ళు మెన్షన్ చేసిన స్పెసిఫై చేసిన సైజెస్ మాత్రమే ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి 8/6/2021 స్టార్ట్ అవుతుంది. అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 28/6/2021. మీరు అలాగే పేమెంట్ వచ్చి ఆన్లైన్ మోడ్లోనే చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చి ఆగస్టులో కండక్ట్ చేస్తారు. అలాగే ఒకవేళ ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మాత్రం మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి either సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఉంటుంది. ఈ ఆర్ఆర్బీ జాబ్స్ చాలా మంచి జాబ్స్ అండి. మీ ఓన్ స్టేట్లోనే జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ జాబ్ సంబంధించి వర్క్ ప్రెషర్ కూడా అంత ఎక్కువ ఉండదండి. సో ఛాన్స్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా అప్లై చేయండి. సో ఆల్ ద బెస్ట్.